మరో ఎన్నికల కోలాహలం మొదలైంది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బలమైన గొంతుకైన సింఘ్వి ఎన్నిక తెలంగాణకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలో షెరటాన్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, అభిషేక్ మను సింఘ్వి, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపలేదన్న సీఎం రేవంత్ రెడ్డి చట్టంలోని అంశాలను చట్టసభల్లో బలంగా వినిపించాల్సిన అవసరం ఎంతుందో న్యాయస్థానాల్లో కూడా అంతే గట్టిగా వాదించాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్టానికి సంబంధించిన వ్యాజ్యాలపై సీనియర్ న్యాయవాదైన అభిషేక్ సింఘ్వి తెలంగాణ తరపున గట్టిగా వాదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. నీటి కేటాయింపుల విషయంలో కూడా కృష్ణా నది జలాలు, గోదావరి జలాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పెడుతున్న వివాదాలు ఇవన్నీ కూడా చట్టసభలలోనే కాకుండా న్యాయస్థానాలలో కూడా ఇప్పుడు మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే రాజ్యాంగ నిపుణుడు న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే వారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడడానికి, మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనస్ఫూర్తిగా వారిని తెలంగాణ తరఫున రాజ్యసభకు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు తనకు అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి అభిషేక్ సింఘ్వి ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపిస్తే తెలంగాణ వాయిస్ ను రాజ్యసభలో బలంగా వినిపిస్తానన్నారు. I want my voice to speak for the change which Telangana is seeing and will see, and I can only try to be the most strongest voice of support for Telangana in the deliberative body, the highest in our country, the Parliament of India. That is subject to my election. I'm not talking of pre-election. I'm talking of after my election when I am elected. I will be a privilege to represent the voice of Telangana in every respect. Political, economic, social, deliberative. And it is a singular privilege to be elected for me. But I'll speak to you after the nomination. తెలంగాణ వాయిస్ ను బలంగా వినిపించే గొంతుకైన అభిషేక్ సింఘ్వికి పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2013లో పార్లమెంట్లో చేసిన హామీల అమలు కోసం మా తెలంగాణ ప్రజల తరఫున తప్పకుండా ఫైట్ చేస్తారు. మాకు నిజంగా గర్వకారం ఉన్నది. ఒకటే అప్పీల్ చేస్తారు, మా పార్టీ వాళ్ళు అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. ఇతర పార్టీల వాళ్ళు కూడా సహకరించి ఇలాంటి మేధావి ప్రముఖ న్యాయవాది తెలంగాణకి వెళ్ళి రాజ్యసభ్యుడు అయితే తెలంగాణ ప్రజలందరూ కూడా గట్టి న్యాయం జరుగుతుంది ఎక్కడ పోయినా కానీ. కాబట్టి అలాంటి మేధావిని గెలిపించాలని పార్టీలకు అతీతంగా అందరూ కూడా మద్దతు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె కేశవరావు రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజ్యసభ ఉప ఎన్నిక సెప్టెంబర్ 3న జరగనుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి పోటీ చేస్తున్నారు.